స్టార్ట్ చేయి. స్టార్ట్ చేయి. ఆచార్యదేవ ఏమంటివి జాతినకు మన సూతసుతునకు ఇందు నీళ్ళు అర్హత లేదందువా? ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్షయేనందువా? నీ తండ్రి భారద్వాజుని జననం ఎట్టింది, అట్టి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టింది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము? ఇంత ఏల అష్టపితామహుడు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతనముడు శివసముద్రుడి భార్యకు గంగాగర్భమును జన్మించలేదా? ఈనది ఏ కులము? నాతో చెప్పిస్తేమయ్యా, మా వంశ మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు పూర్వశీ పుత్రుడు కాదా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగుని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపరిచి అయిన మత్స్యగన్య ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన పితామహి అంబికతో మా తండ్రిని, పిడిపితామహి అంబాలికతో మా పెనతండ్రి పాండురాజుని, మా ఇంటి దాచితే ధర్మ నిర్మాణితుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భానుసారమును బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యమ సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అనేది వ్యర్థవాదములు ఎందులకు అంటే ఇప్పుడు చిరంజీవి చెప్పండి. చెప్పు. చిరంజీవి మన వాయిస్ స్టైల్ కూడా పెట్టు. జాతినప్పుడు స్వతంత్ర కింద నీళ్ళు అర్హత లేదందువా? ఎంత మాట. ఇది క్షేత్ర వరకే కానీ క్షత్రియ వరకు కాకూడదు కుల వరకే అంటవా? నీ తండ్రి భారద్వాజుని జన్మ పెట్టితే అట్టి జుగుప్సాగరమైన నీ సంభవం పెట్టే మట్టి కొండలో పుట్టింది కదా, నీది ఏ కులమో? ఎంతో ఎలా అష్టపితామహుడు కురుకుల వృద్ధుడైన శాంతనుడు శివసముద్రుడి భార్య గంగాగర్భం జన్మించలేదా? ఈయనదే కులమో? నాతో చెప్పిస్తేమయ్యా, మా వంశం మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య ఊర్వశీ పుత్రుడు కాదా? అతడు పంచమజాతి స్త్రీ అయిన అరుంధతి శక్తిని, ఆ శక్తి చండాలంగుని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పలుబడి చేయని మత్స్యగన్య మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన పితామహి అంబికతో మా తండ్రిని, పిడపితామహి అంబాలికతో మా పెనతండ్రి పాండురాజుని, మా ఇంటి దాచే ధర్మ నిర్మాణించడానికి కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భానుసారం బట్టి క్షేత్రమైన ప్రాధాన్యం సంకరమైన మా కుటుంబము ఏడో కులమైంది కాగా ఇప్పుడు ఏమన్నా కాదుకూడదంటే అంతే. వీధి నాటకాలు ఇష్టం బతికేచ్చు. వీధి నాటకాలు ఇష్టం బాగా బతికేచ్చు.